శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వైసీపీ ఎంపీటీసీలు ఇంకా చేరుకోలేదు. 12 గంటల వరకు రాకపోతే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో వైసీపీ ఎంపీటీసీలు వస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీడీఓ కార్యాలయానికి వైసీపీ ఎంపీటీసీలు ఇంకా చేరుకోలేదు. 12 గంటల వరకు రాకపోతే ఎన్నిక వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో వైసీపీ ఎంపీటీసీలు వస్తారా లేదా అన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఉన్నారు అనంతపురం నుంచి. శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయానికి వైసీపీ ఎంపీటీసీలు ఇంకా చేరుకోనట్టు సమాచారం. సో లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? వాళ్ళు ఏమన్నా వచ్చే అవకాశం ఉందా లేదా? పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. రఫీ, రామగిరి ఎంపీపీకి సంబంధించి ఒక టెన్షన్ వాతావరణం నడుస్తుందని చెప్పవచ్చు. నిన్న ఏదైతే ఉందో రామగిరి ఎంపీపీ ఆఫీస్ వద్ద వైసీపీ సంబంధించి వైసీపీ ఎంపీటీసీలకి నోటీసులు అందజేసే సమయంలో టీడీపీ వైసీపీ వాళ్ళ మధ్య గొడవ చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఇవాళ పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో ఏదైతే ఉందో ఎంపీటీసీలు ఎంపీపీ కార్యాలయం చేరుకోవాల్సిందే. అయితే ఇంతవరకు అయితే వైసీపీ సంబంధించిన ఎంపీటీసీలు ఎవరు ఇంకా రామగిరి ఎంపీపీ కార్యాలయం చేరుకోలేదు. ప్రధానంగా మొత్తం ఎంపీటీసీలు 10 మంది ఉండగా దానిలో 8 మంది వైసీపీ సభ్యులు ఉన్నారు, ఒకరు టీడీపీ, ఒకరు చనిపోయారు. మొత్తం 9 మంది ఉంటారు. ఈ 9 మందిలో ఇప్పటి వరకు ఒక టీడీపీ అభ్యర్థి, అలాగే టీడీపీ ఎంపీటీసీ, అలాగే 2 వైసీపీకి రెబల్ సంబంధించి ఎంపీటీసీ ముగ్గురు మాత్రం హాజరయ్యారు. మిగిలిన 6 మంది ఎవరైతే ఉన్నారో వైసీపీ ఎంపీపీలు ఇంతవరకు చేరుకోలేదు. ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఆర్ఓ ఎవరైతే ఉన్నారో రేపటికి వాయిదా వేసినట్టు తెలుస్తోంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఇటు వైసీపీ టీడీపీ వాళ్ళు కూడా ఏదైతే మోహరించి ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే 6 మంది ఎంపీటీసీలు హాజరవుతారా, అయితే ఎక్కడున్నారన్న దానిపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తారు. ఎందుకంటే ఇప్పటి వరకు హాజరు కాకపోవడంతో వారిని ఎవరైనా ఎక్కడైనా దాచారన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికైతే రామగిరి ఎంపీపీ ఎన్నిక వాయిదా పడిందని చెప్పవచ్చు. అఫీషియల్ గా అయితే మరి కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.